స్వాభావ్యాపత్తి అధికరణము. ఇందులో సంగతి ఏమిటి అంటే నువ్వు తృతీయ స్థానం అన్నావు. అటు ఉత్తరాయణం కాదు, ఇటు దక్షిణాయనం కాదు. ఈ ప్రత్యుదాహరణ సంగతితో ఈ శృతికి ముఖ్యార్థం చెప్పాలా గౌణార్థం చెప్పాలా అంటాడు. సంశయం. స్వర్గము నుంచి వచ్చేటువంటి జీవాత్మ ఆకాశాది స్వరూపాన్ని పొందుతాడు, లేకపోతే తృతీయ స్థానం అని చెప్పావు, దాని మూలం స్వర్గం నిందట్లేదు అని చెప్పావు. కానీ ఇక్కడేమిటి, ఇంతకు ముందు చెప్పడానికి ప్రత్యుదాహరణ సంగతి. ప్రత్యుదాహరణ సంగతి ఏమిటి అంటే, ఇప్పుడు అట్నుంచి వాడు స్వర్గా నుంచి దిగేటప్పుడు ముందు ఆకాశంతో ఒకటవుతాడు, ఆ తర్వాత మేఘాలతో ఒకటవుతాడు, వర్షం ద్వారా కిందకు వస్తాడు, ఈ తర్వాత ఈ పృథ్వీలో అన్నకణంతో ఒకటవుతాడు, అన్నకణం ద్వారా మన పురుషులోకి వెళ్తాడు, ఆ తర్వాత మళ్ళీ జన్మ వస్తుంది చెప్పా, బాగానే ఉంది. ఇక్కడ ఆకాశంలాగా అయిపోతాడా, ఆకాశంతో సామ్యముగా ఉంటాడా? ఆకాశంతో ఒకటైపోతాడు, ఆకాశం అయిపోతుంది, వీడి అస్తిత్వం ఎక్కడ ఉంటుంది? అందుకని సామ్యం అని చెప్పుకోవాలి. పూర్వపక్ష అంటాడు వాయుర్భూత్వా అన్నారు కనుక ఆ వాయు రూపము ఆకాశ రూపము అయిపోతాడు. సిద్ధాంతం అంటాడు ఆకాశాదులకు సమానముగా సూక్ష్మ రూపాన్ని పొందుతాడు, వాయువుకి వశీభూతుడవుతాడు, తరువాత ఈ పొగ దీని వాటితో ఏకమవుతాడు. కనుక ముఖ్యముగా ఏకత కాదు, అలాగా అవుతాడు. ఎందుకంటే వీడు జీవుడు, అది భూతము, వీడు దాని రూపాన్ని ఎలా పొందాడు? ఆ జడము, వీడు చైతన్యము, కనుక గౌణం అని చెప్పుకోవాలి. అథ ఏతం ఏవ అధ్వానం పునర్నివర్తతే, వెళ్ళి తావులోనే మళ్ళీ తిరిగి వస్తాడు. యథ ఏతం ఆకాశం, ముందు యథాయితం ఎలా అయితే వెళ్ళాడో ముందు ఆకాశము, ఆకాశాద్ వాయుం వాయుర్భూత్వా ధూమో భవతి, ధూమో భూత్వా అభ్రం భవతి, అభ్రం భూత్వా మేఘో భవతి, మేఘో భూత్వా ప్రవర్షతి. ముందు ఆకాశంతో సదృశ్యమవుతాడు, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి పొగ, పొగ నుంచి ఇక్కడ అభ్రం అంటే మేఘము, మేఘము నుంచి అభ్రం అంటే పూర్తిగా చిన్నది, నల్ల మేఘం కాదు, మేఘం ఆకారం. నీలి మేఘం, తెల్ల మేఘం ఏదో చెప్పుకోండి, నీలి మేఘం. అభ్రం అంటే అభరతి ఇది అభ్రం. మేఘం అంటే ఇంక వర్షం వస్తుందన్నమాట, వర్షించే మేఘం నీల మేఘము. తరువాత ప్రవర్షతి. యథాయితం యథాగతం తథా ఇత్యత్, ఎలా వెళ్ళాడు అలా వస్తాడు. అత్ర స్వర్గాదవరోహతో జీవస్య ఆకాశాది స్వరూపత్వం భవతి. ఆకాశ స్వరూపం అయిపోతాడండి, ఆకాశ సదృశం అండు, ఆకాశ సామ్యం కాదు, ఆకాశ రూపం అయిపోతాడు. వాయుర్భూత్వా అన్నారు కనుక తద్భావాపత్తి అని వినిపిస్తోంది, అందుకని అలాగే అంటే సిద్ధాంతం అంటాడు అన్యస్య అన్యస్వరూపత్వ అసంభవాత్. ఇది చైతన్యం, అది జడం, జడం చైతన్యం కాలేదు, చైతన్యం జడం కాలేదు కనుక ఆకాశ ప్రతిపత్తిర్ నామ ఆకాశవత్ సూక్ష్మం. ఆకాశ ప్రతిపత్తి అంటే ఆకాశంలాగా అత్యంత సూక్ష్మైపోతాడు. వివక్షితం వాయుభావో వాయువశత, వాయువుకి వశంలో ఉంటాడు, ఆ వాయువాణ్ణి ఈ అభ్రంతో చేరుస్తాడు, మేఘంతో చేరుస్తాడు. అందుకని ధూమాది భావో ధూమాదిభి సంపర్క, ధూమంతో సంపర్కం, అంతేకాని ఆ రూపమే అయిపోతాడని చెప్పడానికి వీలు లేదు. చైతన్యం జడం కాదు, జడము చైతన్యం కాదు. అందుకని ఇదేమిటి
సాభావ్యాపత్తి సాభావ్యాపత్తి సాభావ్యాపత్తిరుపపద్యతే సాభావ్యాపత్తిరుపపద్యతే ఉపపద్యతే ఉపపద్యతే అనుంది. ఉపపత్తి అన్న ఉపపద్యతే అన్న రెండు ఒకటి, యుక్తి సంగతము. ఇలాగవుతుంది. సాభావ్యాపత్తిరుపపద్యతే. ఈ ఆకాశముతో వీటితో సాభావ్యాపత్తి అంటే ఆకాశంలాగా సూక్ష్మ అవ్వడము, పొగలాగా అవ్వడము, వాయు అధీనంలో ఉండడము అదే చెప్పుకోవాలి. అంతేకాని సాదృశ్యాపత్తి సదృశ్యం ఎందుకని? ఉపపత్తే యుక్తి సంగతము. ఎలాగా? చంద్రలోకంకి వెళ్ళిన వాడు ఆ చంద్రలోకంలో జలగత శరీరం, అమ్మాయి శరీరం అంటే అప్పంటే జలం, నీటితో చేసిన శరీరం. జెల్లీ ఫిష్ చూసారా మీరు? అవి మంచు ముక్కలాగా ఉంటుంది, కానీ దాంట్లో మరి ఏ ప్రాణం ఉందో అది ఏముందో తెలియదు. మంచు ముక్కలా ఉంటుందమ్మా, ఇంత చిన్నది, ట్రాన్స్పరెంట్ గాజు ముక్కలా కనిపిస్తుంది. సముద్రం ఒడ్డున అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మాది మరి బయాలజీ కదా మా సబ్జెక్టు, అందుకని అవన్నీ చూపించేవాడు. అమ్మయం శరీరం ప్రారబ్ధ చేసే కరకాదివాత్. ఇప్పుడు అక్కడ స్వర్గంలో ఉన్నాడు. స్వర్గంలో ఉన్నవాడు ఎలాగ మళ్ళీ ఇక్కడికి వస్తాడు అంటే, ముందు వాడికి చింత పట్టుకుంటుంది, అయ్యో నా పుణ్యం అయిపోయిందే, నేను కింద పోవాలి అని. ఈ చింత వల్ల ఆ మంచు ముక్క ఏ విధంగా అయితే ఆ సూర్యుడు వస్తే కరిగిపోతుందో అదేవిధంగా వీడు కరిగిపోతాడు. అమ్మయం ఎందుకంటే జలంతో చేసింది, కరిగిపోతాడు. కరిగిపోయి ఆకాశ సదృశ్యం అవుతాడు. బాడీ అదే అమ్మాయి శరీరం అని చెప్పారు కదా, జలంతో చేసినట్టు. అందుకనే జెల్లీ ఫిష్ ఉదాహరణ చెప్పింది. దానికి ఎగ్జాంపులే. శరీరం కరిగిపోతుంది మంచు ముక్కలాగా, మళ్ళీ ఆకాశంతో ఒకటవుతాడు, వాయువుతో ఒకటవుతాడు. వాయువులాగా సూక్ష్మ, ఆ తర్వాత వాయు తర్వాత అభ్రము మేఘము, ఆ తర్వాత వర్షంతో పాటు కిందకు వచ్చేస్తాడు. పైకి వెళ్ళిన వాడు కిందకు వచ్చేస్తాడు. అన్యస్య అన్యభావో ముఖ్యో నోపబద్యతే. ఒకటి చైతన్యము, అది జడరూపం కానేరదు. అందుకని తత్సామ్యం తత్సాభావ్యాపత్తి. ఆకాశ స్వరూప ఆపత్తౌ వాయువ్యాధి క్రమేణ అవరోహో నోపపద్యతే. ఇప్పుడు ఆకాశం స్వరూప అయిపోయాడు అనుకోండి, ఆకాశంతో ఒకటైపోయాడు కదా, మళ్ళీ వాయు ద్వారా ఎలా కిందకు వస్తాడు? అందుకని సాభావ్యాపత్తిని అయినా అంత సూక్ష్మంగా అవుతాడు ఆకాశంలాగా. ఆ తర్వాత మళ్ళీ వాయుతో పాటు వాయు అధీనంలోకి వస్తాడు. తర్వాత పొగలాగా అవుతాడు. ఆ తర్వాత మేఘము, వర్షం, ఇలా ఈ క్రమంగా కిందకు వస్తాడు. మరి శృతి అన్నారు కదా, ఏమిటన్నాడు? వాయుర్భూత్వా అన్నారు కదా. వాయుర్భూత్వా అంటే వాయువు అయిపోయాడంటే శృతి చెప్పింది. చెప్పినంత మాత్రాన్ని అక్కడ మనకి అర్థం పొసగనప్పుడు లక్షణం చెప్పుకోవాలి. అర్థం పొసగనప్పుడు అది అయిపోతే ఇమ్మడానికి యుక్తి ఇచ్చాడు. యుక్తి ఏమిటి? ఆకాశంలాగా ఆకాశంతో పాటు ఒకటైపోతే మళ్ళీ వాయువు ఎలా అవుతాడు? అందుకని అది సాభావ్యాపత్తి న్యాయం. తస్మాత్
ఆకాశాది సదృశాపత్తిరేవ తద్భావ ఆకాశ సదృశం అవుతాడు. ఇక్కడ మనం ఈ వైయాసిక న్యాయమాలు చెప్పుకోలేదు. వైయాసిక న్యాయం వేదాది స్వరూపత్వం తత్సామ్యం వా, ఆకాశ స్వరూపమా లేకపోతే ఆకాశ సామ్యమా. వాయుర్భూత్వా అన్నారు కనుక వాడు ఏకీభవిస్తాడు అంటాడు. ఖంవత్ సూక్ష్మో వాయువసో యుక్త ధూమాధిర్భీర్భవేత్. ఆ ఆకాశంలాగా సూక్ష్మవుతాడు, వాయు వశంలోకి వస్తాడు, ఆ తర్వాత ఆ పొగలాగా అవుతాడు. అన్యస్య అన్యస్వరూపత్వం న ముఖ్యం. ఒక వస్తువు ఇంకొక వస్తువు కానేరదు. అందుకని అది యుక్తిసంగతం కాదు, ముఖ్యం కాదు. ఇప్పుడు నాతి చిరాధికరణము నాతి చిరాధికరణము నాతి చిరాధికరణము